ఇదొక జస్ట్ ఒక స్టాక్ మార్కెట్ వీడియో అయితే కాదు. అండ్ ఈవెన్ ఒక జస్ట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్‌గా ఉన్న ఆప్షన్ స్ట్రాటజీ కూడా కాదు. ఈ వీడియో అండ్ నెక్స్ట్ దీని తర్వాత రాబోతున్న వీడియోని మీరు ప్రాపర్‌గా ఫోకస్ చేయగలిగినట్లయితే ఇది మీ ఎంటైర్ ట్రేడింగ్ కెరియర్‌ని చేంజ్ చేయగలిగే వీడియో. మేము స్టార్టింగ్ డేస్‌లో కానీ ఈవెన్ ఇప్పటికి కూడా ఏ స్ట్రాటజీ ద్వారా అయితే ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నామో రీసెంట్ డేస్‌లో మీకు 77 లాక్స్ అని ఈవెన్ లాస్ట్ మంత్ 14 లాక్స్ అని మీకు ప్రాఫిట్ కనిపిస్తుందా? సో అప్పుడు కింద కూడా మీరు ఏ స్ట్రాటజీ ఎక్కువగా వాడారని అడిగారు. చాలా స్ట్రాటజీస్ వాడాం కానీ దాంట్లో ఎక్కువగా వాడిన స్ట్రాటజీ అండ్ మేము పర్సనల్గా ఎక్కువగా డబ్బులు వస్తుంది ఈ స్ట్రాటజీ ద్వారా. ఎవరైనా వచ్చి కేవలం ఒక్క స్ట్రాటజీయే మాకు చెప్పండి, మేము ఒక్క స్ట్రాటజీ నేర్చుకుంటాం, దాన్నే ప్రాక్టీస్ చేస్తాం, దాంట్లోనే మాస్టర్ అవుతాం, అలా ఏదైనా ఒక మంచి స్ట్రాటజీ ఉందా ఒకే ఒక్క స్ట్రాటజీ అని అడిగితే మాత్రం నేను ఈ ఒక్క స్ట్రాటజీ పేరే చెప్తాను. ఈ స్ట్రాటజీ యొక్క స్ట్రక్చర్ని మీరు తెలుసుకొని ఎగ్జిక్యూషన్ కానీ అర్థం చేసుకోగలిగితే మీన్స్ ఏ టైంలో మనం మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి, ఈ స్ట్రాటజీని ఏ స్ట్రైక్ ప్రైజెస్ని సెలెక్ట్ చేయాలి, దాని రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ నేను సైకాలజీని తెలుసుకొని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి మార్కెట్ మనకు అగెనెస్ట్గా మూవ్ అయినప్పుడు దీన్ని ప్రాపర్గా అడ్జస్ట్గా చేయగలిగినట్లయితే ఇంతకు మించిన స్ట్రాటజీ మీరు స్టాక్ మార్కెట్లో ఎప్పటికీ ఫైండ్ అవుట్ చేయలేరు. అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను, ఎప్పటికీ ఫైండ్ అవుట్ చేయలేరు. కాబట్టి ఇన్ని వీడియోస్ విని ఉంటారా, చాలా వీడియోస్ విని ఉంటారు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా, కానీ ఈ వీడియో నెక్స్ట్ వీడియో ఫోకస్ పెట్టి హార్ట్ అండ్ సోల్ పెట్టి వినడానికి ప్రయత్నించండి. ఇది మేబీ మీ ట్రేడింగ్ కెరియర్నే మార్చగలిగే వీడియోస్ అనమాట ఈ రెండు వీడియోస్. సో ఇది ఇంత ఇంపార్టెంట్ అని చెప్తూ మా సైడ్ నుంచి మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోకి మేము ఎటువంటి యాడ్స్ కూడా పెట్టాలనుకోవట్లేదు, జీరో యాడ్స్. ఇంత ఇంపార్టెంట్ వీడియోస్ అని నేను మీతో చెప్తున్నప్పుడు మీరు కూడా అంత ఫోకస్డ్గా వినాలని మేము అనుకుంటున్నాం. ఆ ఫోకస్ని డిస్టర్బ్ చేసేది అది యాడ్స్ అయినా సరే, మాకు రెవెన్యూ క్రియేట్ చేసే యాడ్స్ అయినా సరే, మేము దాన్ని వద్దనుకుంటున్నాం. ఈ వీడియో నెక్స్ట్ వీడియోకి ఎటువంటి యాడ్స్ కూడా మీకు మధ్యలో ప్లే అవ్వవు. మీరు చాలా ఫోకస్డ్గా ఒక బుక్ పెట్టుకొని ఏం చెప్తున్నాను అనేది రాసుకుంటూ మీకు ఆల్రెడీ స్ట్రాటజీ రిలేటెడ్గా ఒక ఒపీనియన్ ఉన్నా సరే దాన్ని కంప్లీట్గా తుడిపేసి కంప్లీట్గా నేను ఏం చెప్తున్నానో దాన్ని మాత్రమే ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పార్ట్లో స్ట్రాటజీ రిలేటెడ్గా స్ట్రక్చర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ స్ట్రాటజీ ఇది, దీన్ని ఇలా ట్రేడ్ చేయొచ్చు, ఇలా అడ్జస్ట్ చేయొచ్చు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే బిగినర్స్కి అర్థం కావాలి కదా. సో కొంత లేట్ అయినా పర్లేదు, మెల్లగానే వెళ్దాం, కానీ బిగినర్స్ని కూడా కవర్ చేసుకుంటూ వెళ్దాం. కాబట్టి దీంట్లో స్ట్రక్చర్ని మాత్రమే మాట్లాడతాను. నెక్స్ట్ వీడియోలో ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా లైవ్ ట్రేడ్ ఉంటుంది. ట్రేడ్ తీసుకున్న తర్వాత మనకు ఆపోజిట్గా వెళ్తే మనం దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి, మల్టిపుల్ కేసెస్ని మాట్లాడుకుంటూ బ్యాక్ టెస్టింగ్ డేటాని కూడా మీకు చూపిస్తాను. సో ప్రీవియస్ ఏ వీడియోస్లో కూడా నేను మీకు అలా బ్యాక్ టెస్టెడ్ డేటాని మీకు చూపించలేదు. బట్ ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా మాత్రం కొంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి నేను మీకు ఆ డేటా కూడా చూపించాలనుకుంటున్నాను. బికాస్ ఈ స్ట్రాటజీ ఒక ఇంపార్టెన్స్ అలాంటిది. ఈ స్ట్రాటజీ ఒక కాన్సెప్ట్ సింపులే అనమాట, మీరు గూగుల్ చేసినా వచ్చేస్తుంది. బట్ ఈ స్ట్రాటజీ యొక్క మెయిన్ థీమ్ అంతా కూడా స్ట్రాటజీ యొక్క ఎగ్జిక్యూషన్ అండ్ అడ్జస్ట్మెంట్లో ఉంటుంది. అది ఈ 2 వీడియోస్లో మీరు క్లియర్గా నేర్చుకోబోతున్నారు. అండ్ టు అవర్ బెస్ట్ మా ఎక్స్పీరియన్స్ని అండ్ దీని రిలేటెడ్గా ఉన్న రియల్ ఫ్యాక్ట్స్ని కూడా స్ట్రాటజీకి యాడ్ చేస్తాను. సో దట్ ఇక్కడి నుంచి మీరు కొన్ని సంవత్సరాలు ఈ స్ట్రాటజీని ప్రాక్టీస్ చేస్తే మీకు ఎటువంటి నాలెడ్జ్ గెయిన్ అవుతుందో అది మీరు జస్ట్ ఈ 2 వీడియోస్ని చూడడం ద్వారా గెయిన్ అవుతుంది. ఇంత చెప్పినా సరే ఒకవేళ లెంత్ని చూసో లేకపోతే కమింగ్ వీడియోని అర్థం కావట్లేదు ఎందుకులే నెగ్లెక్ట్ చేసేసి ఇంకేదైనా సింపుల్ స్ట్రాటజీ ఉందని మీరు వెతకడం ప్రయత్నించారనుకోండి, మీ ఎంటైర్ స్టాక్ మార్కెట్ జర్నీలో మీరు చేసిన పెద్ద మిస్టేక్ అవుతుంది. బికాస్ ఇంతకు మించిన స్ట్రాటజీ ఆప్షన్స్లో వెతకడం ఇంపాసిబుల్. ఐ హోప్ ఈ స్ట్రాటజీని మీరు సీరియస్గా తీసుకొని ప్రాక్టీస్ చేసి మార్కెట్ నుంచి రెగ్యులర్గా డబ్బులు సంపాదిస్తారని, ఫైనల్గా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా స్టాక్ మార్కెట్లో ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ స్ట్రాటజీకి 2 పార్ట్స్ అని చెప్పాను కదా, ఈ వీడియోలోనే 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రాటజీకి రిలేట్ కాని టాపిక్ అనమాట. నాకు అది ఎక్కడ మాట్లాడాలో తెలియట్లేదు, చాలా రోజుల నుంచి మైండ్లో ఉండిపోయింది. ఒకవేళ మీకు టైం తక్కువగా ఉండి స్ట్రాటజీ మాత్రమే చూడాలనుకుంటే ఇక్కడ మీకు టైం ఇస్తున్నాను, డైరెక్ట్గా మీరు స్ట్రాటజీలోకి వెళ్ళొచ్చు. లేదు నేను ఏం చెప్తున్నానో వినాలనుకుంటే మాత్రం వీడియోని కంటిన్యూ చేయండి. అందులో మొదటిది సింపుల్గా అయిపోయేది, ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. రీసెంట్ డేస్లో మీరు ప్రాఫిట్స్ ఎందుకు పెడుతున్నారు? లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ అని పెట్టారు, ఈవెన్ రీసెంట్గా కూడా ప్రాఫిట్స్ పెట్టారు. దీని వెనుకున్న రీజన్ ఏంటని కూడా కామెంట్ సెక్షన్లో అడిగారు. ఇది కూడా నాకు అడ్రస్ చేయాలనిపించింది. ఛానల్ పెట్టి కంటెంట్ వీడియోస్ చెప్తున్న చాలాసార్లు కూడా థియరీ ఎవరైనా చెప్తారు, మీరు మార్కెట్లో డబ్బులు వస్తాయి కదా, మీరు పెట్టిందే యూట్యూబ్ ఇక్కడ సంపాదించడానికి, మీరు మార్కెట్ నుంచి సంపాదించట్లేదు, యూట్యూబ్ నుంచి సంపాదించడానికే ఛానల్ పెట్టారని చాలా కామెంట్స్ చూసామన్నమాట. నేను ఇలా మా అన్నయ్యతో చెప్పిన ప్రతిసారి అరే మనకు వస్తుంది కదా, చూపిస్తే పోతుంది కదా అంటే, అలా చూపించడం ద్వారా వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళే నేర్చుకుంటారని, ప్రాఫిట్స్ నుంచి వాళ్ళే నేర్చుకుంటారని ఎన్నోసార్లు మా అన్నయ్య దాన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. ఫైనల్గా ఈ కామెంట్స్ రీసెంట్గా చాలా ఎక్కువ అయిపోయాయి. సో ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే పెరిగారో ఇవి కామెంట్స్ ఇంకా ఎక్కువ అయిపోయాయి. సో దాంతో మైండ్ కూడా అలానే ఉంటుందన్నమాట. మనకు వస్తున్నా మనం అది చూపించకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేసిందే మనం ఇక్కడి నుంచి ఎర్న్ చేయడానికి అనుకుంటారు. ఈవెన్ మనం చెప్తున్న కాన్సెప్ట్స్ రిలేటెడ్గా కూడా సీరియస్నెస్ ఉండదు. మనం ఎర్న్ చేస్తున్నాం అంటేనే కదా, వీళ్ళు చెప్తున్నారంటే రియాలిటీ ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ మైండ్ సెట్ క్రియేట్ అయిపోతే మనం చెప్తున్న కాన్సెప్ట్స్ రిలేటెడ్గా కూడా ఇంపార్టెన్స్ చూపించరు. సెకండ్ ఛానల్లో వస్తున్న వీడియోస్కి కూడా అటెన్షన్ పే చేయరని మా అన్నైతే ఎప్పుడైతే చెప్పానో, సరే డిస్క్లోజ్ చేద్దాం.
బట్ అది ఇయర్లీ ఒకసారి డిస్క్లోజ్ చేద్దాం అండ్ మోస్ట్లీ వీలైతే మంత్లీ ఒకసారి చేద్దాం తప్పితే డైలీ చేయాల్సిన నీడ్ లేదు. సో దట్ ఫస్ట్ వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ఆగుతాయి. నెక్స్ట్ చెప్తున్న కంటెంట్ రిలేటెడ్గా కూడా బిగినర్స్ కొంత అటెన్షన్ పే చేస్తారు. సో ఈ యొక్క 2 రీజన్స్తోనే మేము ప్రాఫిట్స్ని డిస్క్లోజ్ చేయడం స్టార్ట్ చేసాం. కాబట్టి లాస్ట్ టైం మీకు చూపించిన 77 lakhs ప్రాఫిట్లో ఎన్ని డేస్ గ్రీన్ డేస్ ఉన్నాయి చూడండి. అన్ని డేస్ కూడా మేము thumbnails లో పెట్టుండొచ్చు. ఈవెన్ రీసెంట్ మంత్ కూడా వచ్చిన ప్రాఫిట్స్లో మేము మోస్ట్ ఆఫ్ ద డేస్ దాని thumbnail వాడుకోండొచ్చు. జస్ట్ వ్యూస్ కోసమే అయితే, జస్ట్ మేము మా గురించి చెప్పుకోవడానికే అయితే, ఆ మాటలు వింటున్నప్పుడు జస్ట్ మీరు యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికి వచ్చారని వింటున్నప్పుడు మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోవట్లేదని బాధేస్తుంది. దాన్ని ఆన్సర్ చేయడానికి మాత్రమే ప్రాఫిట్స్ని షేర్ చేస్తున్నాం. అది మంత్లీ అండ్ ఇయర్లీ అంతే. ఐ హోప్ దీనికి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. అండ్ ఆ 77 lakhsకి ఎంత క్యాపిటల్ యూస్ చేశారంటున్నారు. దానికి మా అన్నయ్య చేసిన Q&Aలో దానికి ఆన్సర్ చేశారు. సో ఇది కూడా రీసెంట్ డేస్లో ఎక్కువగా క్వశ్చన్ వస్తుంది. దీని తర్వాత ఇంపార్టెంట్ది, ఇదే ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇదే నా మైండ్లో చాలా డేస్ నుంచి కూడా మీకు ఎలా నేను చెప్పాలి. సో ఎందుకు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు మమ్మల్ని, ఇలా అడిగి మమ్మల్ని ఏం చేయించాలనుకుంటున్నారు, మమ్మల్ని ఎలా టర్న్ చేయాలనుకుంటున్నారు, సో మీరే ఎందుకు మమ్మల్ని మార్చాలనుకుంటున్నారని చాలాసార్లు మీతో ఇది నేను చెప్పాలనుకున్నాను. అసలు విషయం మాట్లాడే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ని చెప్తాను. దాన్ని బట్టి అర్థమవుతుంది అసలు మీరు ఏం చేస్తున్నారనేది. మీరంటే మీరు అందరూ కాదు, మేబీ కొత్తగా వచ్చిన బిగినర్స్ కానివ్వండి, మేబీ లాస్ అవుతున్న వాళ్ళైనా ఉండొచ్చు. ఒకసారి కామెంట్ ఆర్ మెసేజ్ ఆర్ మెయిల్ అనుకుంటారేమో. డైలీ బేసిస్లో ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయన్నమాట. ఆ ఇష్యూ గురించి మాట్లాడుకునే ముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఎంచుకుంటారు. కొంతమంది వాట్సాప్ అని, కొంతమంది టెలిగ్రామ్ అని, కొంతమంది ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, కొంతమంది యూట్యూబ్, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళకున్న నాలెడ్జ్ని అందరితో షేర్ చేస్తుంటారు. అందరూ ఒకే మోడ్లో చేరు. కొంతమంది ఫ్రీగా చెప్తుంటారు, కొంతమంది పెయిడ్ మీన్స్ కోర్సెస్ ద్వారా కానీ, కాల్స్ ద్వారా కానీ, ఆర్ ఈవెన్ ఇతర రూట్స్ ద్వారా కానీ ఎర్న్ చేస్తూ వాళ్ళకున్న నాలెడ్జ్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఎవ్వరూ ఫేక్ కాదనుకుందాం, అందరూ జెన్యూనే అనుకుందాం, అందరి దగ్గర నాలెడ్జ్ ఉందనుకుందాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇద్దరు స్టార్ట్ చేశారు. యూట్యూబ్లో చెప్తున్నాను కాబట్టి యూట్యూబ్ గురించే మాట్లాడతాను. ఇద్దరు స్టార్ట్ చేశారు, ఒకే టైంలో స్టార్ట్ చేశారు అనుకుందాం. ఒకరు ఫ్రీగా చెప్తున్నారు, ఒకరు పెయిడ్ అనమాట. మీన్స్ రియల్ కంటెంట్ అంతా కూడా పెయిడ్ కోర్సెస్లో ఉంటుందని వాళ్ళ పెయిడ్ కోర్సెస్ని ప్రమోట్ చేసుకుంటుంటారు. ఇంకొకరు టైం టు టైం డే అండ్ నైట్ వర్క్ చేసి మీకోసం ఆ కోర్సెస్ని ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటారు. సో ఇది వీళ్ళ పర్సనల్ చాయిస్. సో వీళ్ళు పెయిడ్ కాబట్టి వీళ్ళు బ్యాడ్, వీళ్ళు ఫ్రీ కాబట్టి వీళ్ళు గుడ్. ఇక్కడ మనం ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ అది వాళ్ళ చాయిస్ అండ్ వాళ్ళని సబ్స్క్రైబర్స్ ఆదరిస్తున్నారంటే డెఫినెట్లీ వాళ్ళ కంటెంట్ ఉంటేనే ఆదరిస్తారు. బట్ ఇక్కడ పాయింట్ అంతా కూడా వీళ్ళు వాళ్ళకి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడుతూ ఉంటారు. అండ్ ఈ పెయిడ్ కాల్స్ అండ్ పెయిడ్ కోర్సెస్ పెట్టే వాళ్ళు కూడా వాళ్ళ లింక్స్ని డిస్క్రిప్షన్లో పెడుతూ ఉంటారు. కాకపోతే ఫ్రీగా చెప్దాం అనుకున్న వాళ్ళకి ఒక మోటివ్ ఉంటుంది. మనం ఇలాంటివి కానీ స్టార్ట్ చేస్తే మన మైండ్ మారిపోతుంది, మనం ఎంతసేపటికి బిజినెస్ ఓరియంటెడ్లో వెళ్ళిపోతుంది. అండ్ ఓపెన్గా జెన్యూన్గా అన్నీ చెప్పలేం కాబట్టి మన వాళ్ళకు కూడా ఇది షేర్ చేద్దాం అనుకొని వాళ్ళు స్టార్ట్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఈవెన్ లింక్స్కి కూడా ఎటువంటి అటాచ్మెంట్స్ పెట్టరు. బికాస్ అలా పెట్టాలనుకునే వాళ్ళైతే ఇక్కడ ఫ్రీ అనేది ఎందుకు ఉంటుంది, అక్కడే స్టార్ట్ చేసేవాళ్ళు, అక్కడే పెయిడ్ థింగ్స్ని స్టార్ట్ చేసేవాళ్ళు. బట్ ఈ పెయిడ్ కోర్సెస్ ఆర్ పెయిడ్ కంటెంట్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఏంటంటే లింక్స్కి కూడా ఏదో ఒక అటాచ్మెంట్ ఉంటుంది. లైక్ ఇలా మా రిఫరల్ లింక్స్తో ఓపెన్ చేస్తే మీకు ఇలా కంటెంట్ని మేము ప్రొవైడ్ చేస్తాం, మీకు ఇలా హెల్ప్ చేస్తాం, మీకు ఒక స్పెషల్ గ్రూప్ ఉంటుంది, ఏవేవో కూడా ఉంటాయి. మొత్తానికి ఇవన్నీ కూడా మీకు ఉంటాయని ఒక లిస్ట్ని చెప్పేసరికి ఈ లింక్స్కి ఆదరణ ఎక్కువ దొరుకుతుందన్నమాట. సో సబ్స్క్రైబర్స్ ఇద్దరికి ఒకటే ఉన్నారనుకుందాం, వ్యూస్ కూడా ఒకటే ఉన్నాయనుకుందాం. ఫ్రీగా కంటెంట్ని ప్రొవైడ్ చేస్తూ మీకోసం ఎక్కువగా కష్టపడుతూ ఎటువంటిది ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకేమో 10 to 20 అకౌంట్స్ ఓపెన్ అవుతుంటాయి మంత్లీ యావరేజ్గా. అదే వీళ్ళ దగ్గర మాత్రం అది మల్టిపుల్స్లో ఉంటుంది. ఈవెన్ ఇక్కడ కూడా నేను వీళ్ళు చేస్తుంది తప్పనట్లేదు, బికాస్ ఇది వీళ్ళ బిజినెస్. వీళ్ళు ఇదే చేయాలనుకున్నారు, వాళ్ళది చేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళది మిస్టేక్ అని నేను అనట్లేదు. సో ఇలానే ఉండాలి, అందరూ ఫ్రీగా ఉండాలని కూడా నేను చెప్పట్లేదు. ఎవరి చాయిస్ వాళ్ళది, అక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసా, సబ్స్క్రైబర్స్ ఈ 2 ఛానల్స్ చూస్తున్న వాళ్ళు ఏమైపోతున్నారంటే మీ దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తే మీరేం ప్రొవైడ్ చేస్తారని అడుగుతున్నారు. సో ఇలా ప్రొవైడ్ చేస్తే అగైన్ వీళ్ళ మోటివ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుందని స్టాక్స్ని అనాలిసిస్ చేసి వాళ్ళ ఓన్గా వాళ్ళు డెవలప్ అయ్యేలాగా వాళ్ళనే తయారు చేద్దాం. టైం పడుతుందేమో కానీ వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారు కదా అని వీళ్ళు షార్ట్ టర్మ్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తే వచ్చే బెనిఫిట్ కాకుండా సబ్స్క్రైబర్స్ గురించి ఆలోచించి కొన్నిటిని వదులుకుంటూ ఉంటే, వీళ్ళు పని చేసుకుంటూ ఉంటే, వీళ్ళు ఏవేవో ఇస్తారంటున్నారు కదా వీళ్ళ కింద అకౌంట్ ఓపెన్ చేద్దామని చేయడం, వాళ్ళ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసాం దానివల్ల యూజ్ లేదని ఇక్కడ వచ్చి కామెంట్ చేయడం, పోనీ మీ దగ్గర ఓపెన్ చేస్తాం మీరేం ప్రొవైడ్ చేస్తారని ఇక్కడ అడగడం. చెప్పండి, మీరు ఇక్కడ ఉన్న పర్సన్ని మార్చాలని ప్రయత్నించట్లేదా? అసలు మీరు మారుస్తున్నది ఎగ్జిస్టింగ్ ఉన్న పర్సన్నే కాదు, ఫ్యూచర్లో వచ్చే యూట్యూబర్స్ ఆర్ మీకు హెల్ప్ చేద్దాం అనుకునే వాళ్ళని కూడా. బికాస్ ఏదో ఒకటి లింక్ చేసిన వాళ్ళనే మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళనే మీరు ఎంకరేజ్ చేస్తూ పోయారనుకోండి, ఈ బ్రోకింగ్ కంపెనీస్ ఉంటాయా, ఎవరెవరికి ఎన్ని అకౌంట్స్ వస్తున్నాయి, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పి అకౌంట్స్ని తెచ్చుకుంటున్నారు అనే డేటా అంతటిని ట్రాక్ చేస్తుంటారు. అలా ట్రాక్ చేసి ఎవరైతే అలాంటివి చేయట్లేదో వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట. ఏవేవో చెప్పి వీళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తారు. మారితే మారినట్టు, ఒకవేళ వీళ్ళు మారకపోతే ఈ సేమ్ డేటా ఉంటుంది చూసారా, ఇది కొత్తగా వచ్చే యూట్యూబర్స్ మీద అప్లై చేస్తారనమాట. సో ఈవెన్ కొత్తగా వచ్చే వాళ్ళు మీకు ఫ్రీగా నాలెడ్జ్ని ప్రొవైడ్ చేద్దాం అనుకున్నా ఓవర్ ఏ పీరియడ్ ఈ బ్రోకింగ్ కంపెనీస్ ఏన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటూ అలా ఉండిపోతే మీకు అలానే ఉంటాయి అకౌంట్స్. దాని ద్వారా మీకు పెద్ద అడ్వాంటేజ్ ఉండదు. అదే మీరు బీ వాళ్ళ కానీ ప్రమోట్ చేసుకోగలిగితే మేము మీకు సపోర్ట్ చేస్తాం కావాలన్నా,
మీరు అలా ప్రమోట్ చేయండి, మీరు ఇంత టైంలో ఇంత సంపాదిస్తారు, బికాస్ వాళ్ళు అంతంత సంపాదిస్తున్నారని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మరీ చెడగొడతారనమాట. స్లోగా అందరూ ఒకే లైన్ మీదకి వస్తారు లాస్ట్కి. మీరు అకౌంట్ ఓపెన్ చేస్తేనే మీకు ఇది మేము ప్రొవైడ్ చేస్తాం. ప్రతి ఒక్కరూ మీకు అదే చెప్తారు. మీరు ఒకరి దగ్గర అకౌంట్ ఓపెన్ చేశారనుకుందాం, అక్కడ మీరు అనుకున్న సర్వీస్ మీకు దొరకలేదు, ఇంకొకరి దగ్గర కూడా అది ఉంటుందా లేదా అని టెస్ట్ చేస్తూ వెళ్తామా? ఎంతమంది దగ్గర అకౌంట్లు ఓపెన్ చేస్తాం మనం? సో మనకే ఆలోచన ఉండాలి కదా. సో ఈవెన్ ఇలా తీసుకోకపోయినా మనకి ఎవరెవరు ఎలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది కూడా తెలియాలి కదా. అలా చెప్పి మీరు మా దగ్గర ఉన్న అకౌంట్స్ని నేను ఓపెన్ చేయమని చెప్పట్లేదు. అట్లీస్ట్ మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు మీ దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తే అని అడగండి. బికాస్ అది చూసినప్పుడంతా బాధేస్తుంది. మనం ఏం ప్రొవైడ్ చేయాలి? ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి 6 అరౌండ్ నుంచి టెలిగ్రామ్లో అప్డేట్స్ పెడుతూ, దాని తర్వాత టెలిగ్రామ్ అప్డేట్స్ని ట్రేడింగ్ని చూసుకుంటూ, ఈవినింగ్ అయ్యేసరికి ఒక డైలీ న్యూస్ అనాలిసిస్ వీడియోలో మార్కెట్లో ఏం జరిగింది అండ్ ఏ స్టాక్స్ అండ్ సెక్టార్స్ రిలేటెడ్గా ఎలా ఉందని అప్డేట్ చేస్తూ, టైం టు టైం మెయిన్ ఛానల్లో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా కానీ ఇతర టాపిక్స్ రిలేటెడ్గా ఒక వీడియో చేస్తూ, సెకండ్ ఛానల్లో ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసామో అప్పటి నుంచి రెగ్యులర్గా ప్రతి వారం పెడుతూనే ఉన్నాను. మీరు గమనిస్తున్నారా? ప్రతి వీడియోకి టైం గమనించండి. రీసెంట్ వీడియోస్లో అయితే 12 o'clockకి, 1 o'clockకి, 2 o'clockకి కూడా రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి. ఎన్నిసార్లు మేము ఏం చేస్తున్నాం అదంతా కూడా మీకు కూడా తెలియాలి. మేము ఎలా ఏం చేస్తున్నాం మీరు కూడా అలానే ఏం చేయాలి. దాని రిలేటెడ్గా మనం ఎలా చెప్పాలి, ఇంకా ఎంత సింపుల్గా చెప్పాలి, ఏ ఎగ్జాంపుల్స్ తీసుకో, ఎలా మన వాళ్ళకి చెప్పాలని నిరంతరం వాటి రిలేటెడ్గా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇంతకంటే మేము ఏం చేయగలం? ఇంతకంటే మేము ఏమైనా చేయాలంటే కూడా ఎగ్జిస్టింగ్గా చేస్తున్న ఏదో ఒక దాన్ని మేము ఆపాలి. అలా ఆపి మాత్రమే స్పెషల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. కేవలం సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్ అనుకుంటే మేము నిజంగా అంత కష్టపడే వాళ్ళం కాదు. ఎవరెవరైతే మార్కెట్లో పెద్ద పెద్ద కోర్సెస్కి వేలు పెట్టి ఎవరైతే అటెండ్ అవ్వలేరో వాళ్ళకు కూడా క్వాలిటీ కంటెంట్ మనం ప్రొవైడ్ చేయాలి. ఈవెన్ వచ్చే యూట్యూబర్స్ కూడా ఒక ఛానల్ ఇలా నిలబడింది, ఫ్రీగా చెప్పినా సరే సబ్స్క్రైబర్స్ వాళ్ళని ఆదరించారంటే మనం కూడా అలానే చెప్తే మనల్ని కూడా ఆదరిస్తారని వాళ్ళకు కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. అండ్ మనల్ని ఎవరైతే అన్న అని, తమ్ముడు అని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఏదో ఒక చేయాలనే మోటివ్తోనే నైట్ ఎంత అవుతున్నా సరే వీడియో రిలేటెడ్గా వర్క్ చేస్తున్నాం. అండ్ యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికే ఛానల్ పెట్టారని చూసిన ప్రతిసారి ఎంత బాధేసి ఉంటుందో తెలుసా? జస్ట్ ఆ యూట్యూబ్ డబ్బుల కోసమా? మీరు ఒక్క స్టాక్ మార్కెట్ ఛానల్ చూపించండి ఎంటైర్ ఇండియాలో మనం చేస్తున్నవన్నీ చేసేవాళ్ళని. స్టార్టింగ్ ఫ్రమ్ టెలిగ్రామ్ నుంచి వాళ్ళ ట్రేడింగ్ యాక్టివిటీ చేసుకుంటూ, అప్డేట్స్ పెడుతూ, డైలీ ఒక వీడియో అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా కూడా నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తూ, ప్యారల్గా ట్రేడింగ్ రిలేటెడ్గా దట్టు ఏవైతే ప్రాఫిటబుల్గా ఉందో వాటి రిలేటెడ్గానే ఓపెన్గా జెన్యూన్గా మాట్లాడే ఒక్క ఛానల్ని చూపించండి. రాత్రి పగల్లో కష్టపడి వీడియోని రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేసి మీరు గెయిన్ అవ్వాలి, మీరు కూడా మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకుని ట్రేడింగ్లో బెటర్గా అవ్వాలని మా ఓన్ పర్సనల్ టైంని కూడా స్పెండ్ చేసి మీకోసం వీడియోస్ చేస్తున్నాం. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకుని అకౌంట్స్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు మా కోసం ఏం చేస్తారు అకౌంట్ ఓపెన్ చేస్తారని అడిగిన ప్రతిసారి బాధేస్తుంది. సో దయచేసి మీరు అలా అయితే అడగండి. మీరు ఎవరి దగ్గరైనా అకౌంట్ ఓపెన్ చేయండి, కానీ ఒకటైతే గుర్తుంచుకోండి, మీరు ఏదైతే సపోర్ట్ చేస్తుంటారో రేపు దాని గురించి నెగిటివ్గా మాట్లాడే ఒక రైట్ మీకు ఉండదన్నమాట. ఎందుకని అందరూ అకౌంట్స్ రిలేటెడ్గా ఇలా లింక్ చేస్తుంటారు, ఎందుకని జెన్యున్గా ఓపెన్గా చెప్పారని. జెన్యూనిటీ గురించి మనం మాట్లాడకూడదు. నెక్స్ట్ చేంజ్ అనేది ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది, చేంజ్ మీ నుంచే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. మెయిల్స్ ద్వారా కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎన్నిసార్లు మీరు మమ్మల్ని పర్సనల్గా ట్రైన్ చేయండి, మీరే చెప్పండి ఫీజు ఎంత తీసుకుంటారో, మమ్మల్ని పర్సనల్గా ట్రైన్ చేయండి అని ఎంతమంది మెసేజెస్ పెట్టారు. కొంతమంది జస్ట్ ఫోన్ కాల్ మాట్లాడండి, 5 minutes మాట్లాడండి, మా డౌట్స్ అడుగుతాం చెప్పండి చాలు, ఇంత పే చేస్తాం. ఎన్నిసార్లు అడుగుతున్నా ఇండివిజువల్గా కొంతమందిని మనం డెవలప్ చేస్తే వాళ్ళు మాత్రమే డెవలప్ అవుతారు. ఓపెన్గా యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో మనం చెప్పినట్లయితే, జెన్యూన్గా మన నాలెడ్జ్ని షేర్ చేస్తే అన్ని సెగ్మెంట్స్లో డబ్బులు కట్టగలిగిన వాళ్ళు, కట్టలేని వాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా గెయిన్ అవుతారన్న ఉద్దేశంతో ఇక్కడ మేము ఇలా చేస్తున్నాం. మీరు అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ట్రేడ్ చేస్తుంటే దాని ద్వారా మాకు డబ్బులు అయితే వస్తుంది. సో దానికి మేము చేస్తున్న వర్క్ ఎలిజిబుల్ అనుకుంటేనే మీరు అకౌంట్ ఓపెన్ చేయండి. ఈ డే ట్రేడర్ తెలుగు ఛానల్ కా వర్త్ ఉంది అనుకుంటేనే మన ఛానల్ రిఫరల్ లింక్స్ ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి. తప్పితే చేస్తే ఏం చేస్తారని మాత్రం అడగండి. బికాస్ మేము ఏం చేయగలమో అది మీరు అకౌంట్ ఓపెన్ చేసినా చేయకపోయినా మీకోసం ఎప్పటికీ చేస్తూనే ఉంటాం. ఫస్ట్ కంటెంట్ని కంప్లీట్ అవ్వనివ్వండి. కంటెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాకు ఫ్రీ టైం దొరుకుతుంది కదా, నెక్స్ట్ మనం ఆలోచిద్దాం ఇంకే రకంగా మన వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని, ఇంకే రకంగా మనకున్న నాలెడ్జ్ని మనం వాళ్ళతో షేర్ చేయొచ్చు, వాళ్ళని కూడా మనతో పాటు బెటర్గా ఎలా తీసుకురావచ్చు అని. బట్ ఉన్న కంటెంట్ ఆల్రెడీ ప్రామిస్ చేసిన కంటెంట్ డెలివర్ చేయకుండా వాటి రిలేటెడ్గానే మాకు టైం సరిపోనప్పుడు మీరు అడుగుతున్న మేము స్టార్ట్ చేస్తే ఎగ్జిస్టింగ్ ఉన్న ఏదో ఒక దాన్ని మేము ఆపాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటేనే చేయండి. కంప్లీట్ అది మీ చాయిస్, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారనేది. మా వరకు మేము అలా లింక్స్ని మాత్రమే ప్రొవైడ్ చేయగలం, దానికి ఏది కూడా మేము లింక్ చేయలేం. ఆ లింక్స్కి ఇంకేది కూడా మేము లింక్ చేయలేం. ఓకే, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ మోస్ట్లీ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వినే ఉంటారు. అండ్ ఈవెన్ మన ఛానల్లో కూడా ఆ స్ట్రాటజీ రిలేటెడ్గా ఒక డెడికేటెడ్ వీడియో ఉంది అండ్ చాలా ఎక్కువ మంది రీచ్ అయింది. అది మీరు కూడా మేబీ ఆ వీడియోని చూసుండొచ్చు. బట్ ఐ సజెస్ట్ కంప్లీట్గా మైండ్ని వైట్ పేపర్లో ఉంచండి. నేను చెప్పింది కానీ ఇంకెవరైనా చెప్పింది కానీ మీరు ఎటువంటి మైండ్లో ఈ స్ట్రాటజీ అంటే ఇదే కదా ఇంతే కదా అని రూల్స్ని అయితే ఉంచొద్దు. నేను చెప్పిన వీడియోని కూడా కొంత పక్కన ఉంచండి అని చెప్తున్నాను అంటేనే దీన్ని నేను మీకు ఇంకొక డిఫరెంట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. థియరిటికల్గా ఇది సెల్ చేయాలి, ఇది సెల్ చేయాలి, మనం ఇలా వెయిట్ చేయాలి, ఇది కాదు.
రియాలిటీ ఎలా ఉంటుంది ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా? నిజంగా డబ్బులు సంపాదించాలంటే విత్ ఎక్స్పీరియన్స్ కొన్ని ఇయర్స్ నుంచి మనం ఒక స్ట్రాటజీని ఫాలో అయితే మనం ఎలాంటివి గమనించాలి, ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా మనం అసలు అర్థం చేసుకోవాల్సింది ఏంటనేది స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్తాను. కాబట్టి ప్రీ డిటర్మైన్డ్గా మైండ్ని ఉంచొద్దు, అప్పుడే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ స్ట్రాటజీ నేమ్ షార్ట్ స్ట్రాంగిల్ అనమాట. సో ఈ నేమ్ని డివైడ్ చేస్తే షార్ట్ స్ట్రాంగిల్. షార్ట్ అంటే ఏంటి? షార్ట్ చేయడం అంటే ఏంటి? సెల్ చేయడం. స్ట్రాంగిల్ అంటే ఏంటి? ఆప్షన్ స్ట్రాటజీస్లో స్ట్రాంగిల్ అంటే ఏంటి? ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి పర్టికులర్ డిస్టెన్స్, అది మన ఇష్టం ఎంత డిస్టెన్స్కి వెళ్తున్నాం అనేది, పర్టికులర్ డిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి ఒక కాల్ అలాగే పుట్ని సెలెక్ట్ చేసుకోవడం అనమాట. సో దాన్ని మనం షార్ట్ చేస్తుంటే షార్ట్ స్ట్రాంగిల్ అవుతుంది, ఒకవేళ వాటిల్నే మనం బై చేస్తుంటే అది లాంగ్ స్ట్రాంగిల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి? షార్ట్ స్ట్రాంగిల్. ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి కొంత డిస్టెన్స్కి వెళ్తాం, అది ఎంత డిస్టెన్స్కి వెళ్ళాలి, ఆ డిస్టెన్స్ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి, అదన్నీ కూడా మాట్లాడతాను. బట్ పర్టికులర్ డిస్టెన్స్కి వెళ్తాం, ఆ పర్టికులర్ డిస్టెన్స్కి వెళ్ళి ఒక కాల్ అలాగే పుట్ని సెలెక్ట్ చేసుకొని వాటిని సెల్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ నిఫ్టీ 14,500 దగ్గర ట్రేడ్ అవుతుంటే బిలో 500 పాయింట్స్ డౌన్కి వెళ్ళి 14,000 పుట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం, అబోవ్ 500 పాయింట్స్ వెళ్ళి 15,000 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం, ఈ రెండింటిని కూడా సెల్ చేస్తాం. ఇదే షార్ట్ స్ట్రాంగిల్ అంటే. ఇది మీకు అర్థం కావాలని చెప్పాను. ఎంటైర్ స్ట్రాటజీలో ఇది కేవలం 10% మాత్రమే. కాకపోతే ఇది మీరు థియరిటికల్గా చూస్తున్నా ఆర్ ఇంకేదైనా వీడియోస్లో మీరు చూస్తున్నా ఇదే ఎంటైర్ స్ట్రాటజీ అన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంత సింపుల్గా కొంత దూరం వెళ్ళి కొన్నిటిని సెల్ చేసేసి జస్ట్ మనం అలా ఉంటే ప్రాఫిట్ వచ్చే పని అయితే డెఫినెట్లీ మార్కెట్లో చాలామంది డబ్బులు సంపాదిస్తూనే ఉండాలి ఇప్పటికీ. అలా అని స్ట్రాటజీని ఎప్పటికీ తక్కువగా చూడొద్దు. అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను, ఉన్న అన్ని ఆప్షన్ స్ట్రాటజీస్లో ఒక్క స్ట్రాటజీ మాత్రమే నేను ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఆ ఒక్క స్ట్రాటజీ చెప్పానంటే నేను చెప్పేది షార్ట్ స్ట్రాంగిల్ మాత్రమే. సో ఈ షార్ట్ స్ట్రాంగిల్ ఒక లాజిక్ ఏంటి? మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉంటుందని ఒక ట్రేడర్ అనుకుంటే దెన్ ఈ షార్ట్ స్ట్రాంగిల్ని ఎంప్లాయ్ చేస్తుంటారనమాట. సో రియల్ లాజిక్ ఈ స్ట్రాటజీకి అయితే ఒక రేంజ్లోనే మార్కెట్ ఉంటుంది, పర్టికులర్గా ఈ రేంజ్లోనే మూవ్ అవుతుంది. ఈవెన్ ఆ రేంజ్కి అగైనెస్ట్గా మూవ్ అయినా అడ్జస్ట్మెంట్స్ ద్వారా మనం ప్రాఫిటబుల్గా మారచ్చు. సో 14,000 to 15,000 ఇన్ బిట్వీనే ఉంటుంది అనుకున్నారు. ఈవెన్ నిఫ్టీ 15,000 బ్రేక్ చేసి 15,050, 15,100, 15,150, 200 ఇలా కొంత రేంజ్ వరకు మూవ్ అవుతున్నా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసి మనం ప్రాఫిటబుల్గా ఉండొచ్చు అనమాట. కాబట్టి నేను మీకు చెప్పాను, కంప్లీట్గా వైట్ పేపర్లో రాస్తున్నట్టు మైండ్లో ఈ స్ట్రాటజీని రాయండి. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకుందాం, బికాస్ ఈ స్ట్రాటజీ ఒక ఇంపార్టెన్స్ అలాంటిది అనమాట. హైలీ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ, జాగ్రత్తగా వినండి. ఈవెన్ మనకు ఆపోజిట్గా మూవ్ అయినా మనం ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. చెప్పడానికి ఇది న్యూట్రల్ స్ట్రాటజీయే, కానీ మనకు ఆపోజిట్గా మూవ్ అవుతున్నా మనం దీంట్లోంచి డబ్బులు సంపాదించవచ్చు. నార్మల్గా స్ట్రాటజీ ఇది లైవ్ ట్రేడ్లో ఇలా చేయాలి, సో దీని ద్వారా నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, మీరు కూడా చేసి చూడండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతే చాలా క్వశ్చన్స్ బిగినర్స్కి వస్తున్నాయి. కామెంట్ సెక్షన్లో చూస్తున్నాను నేను అవి. కాబట్టి నేనే ఆ క్వశ్చన్స్ని తీసుకొని వాటికి ఆన్సర్ చేస్తూ వస్తాను. సో ఇది స్టాక్స్కి అప్లై చేయాలా, ఇండెక్స్కి అప్లై చేయాలా? ఇది మనం స్టాక్స్కి అప్లై చేయకూడదు, బికాస్ స్టాక్స్ ఉన్నవే ట్రెండింగ్ కోసం అనమాట. సో గమనించారా, చాలా స్టాక్స్ ఒకే నెలలో 20-30% మూవ్ అయిపోతుంటాయి. ఈవెన్ ఒకే డేలో 7-8% దగ్గరగా మూవ్ అవుతుంటాయి. ఎప్పుడైనా ఇండెక్స్ని ప్రీవియస్గా మనకి పాండమిక్ టైంలో మూవ్ అయింది తప్పితే 5%-6% ఎప్పుడైనా ఇండెక్స్ మూవ్ అవ్వడం చూసారా? చాలా తక్కువ సందర్భాలే. 10% ఎప్పుడైనా మూవ్ అవ్వడం చూసారా? కానీ ప్రతిరోజు మనం చాలా సందర్భాల్లో చాలా స్టాక్స్ 10-15-20% మూవ్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ట్రెండింగ్ ఉండేటివి మనకు వద్దనమాట. ఈ స్ట్రాటజీకి పనికిరావవి. షార్ట్ స్ట్రాంగిల్ అనగానే మనకు గుర్తు రావాల్సి ఇండెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. మీరు రిస్క్ తీసుకోగలరు అనుకుంటే, కొంత ఎక్కువ ప్రాఫిట్స్ ఉండాలనుకుంటే సెలెక్ట్ బ్యాంక్ నిఫ్టీ. లేదనుకుంటే ప్రాఫిట్స్ కొంత తక్కువ ఉన్నా పర్లేదు, కానీ రిస్క్ తక్కువగా ఉండాలి, ప్రిడిక్టబిలిటీ ఎక్కువగా ఉండాలి, రేంజ్లో మూవ్ అయ్యే ఇండెక్సే కావాలనుకుంటే మాత్రం సింపుల్గా మీరు నిఫ్టీని మాత్రమే తీసుకోండి. దీనికి ఉన్న లాజిక్ ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీలో అసలు ఏ స్టాక్స్ ఉంటాయని. ఐటీ కంపెనీస్ ఉన్నాయా, మెటల్ కంపెనీస్ ఉన్నాయా? లేదు కదా. ఇండెక్స్ పేరే బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్సే ఉంటాయి దాంట్లో. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహేంద్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇలా బ్యాంక్స్ మాత్రమే ఉన్నాయి. సో ఏదైనా ఒక చిన్న అప్డేట్ ఆర్బీఐ దగ్గర నుంచి కానీ, ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి కానీ, ఆర్ ఇంకేదైనా ఇతర ఇంపాక్ట్ ఫైనాన్షియల్స్ని ఇంపాక్ట్ చేస్తుందనేలాగా మార్కెట్లోకి వచ్చింది అనుకోండి, ప్రతి ఒక్క బ్యాంక్ రియాక్ట్ అవుతుంది కదా. సో ప్రతి ఒక్క బ్యాంక్ రియాక్ట్ అయినప్పుడు ఎంటైర్ బ్యాంక్ నిఫ్టీ కూడా సడన్గా మూవ్ అయిపోతుంది కదా. వెళ్తే అన్నీ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో వోలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. సో చాలా మంచి రేంజ్ ఉంటుంది అనమాట. మూవ్ అయితే అలానే మూవ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి షార్ట్ స్ట్రాంగిల్ అంటే ఏంటి? మనం ఒక రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నాం. మరి ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నప్పుడు ఇలా మూవ్ అయ్యే ఇండెక్స్ని మనం సెలెక్ట్ చేస్తున్నామంటే మనకు అగైనెస్ట్గా మూవ్ అయితే కూడా ఏం చేయాలనేది ముందుగా మనకు ఐడియా ఉండాలి. లేదంటే ఇంత రిస్క్ వద్దు అనుకుంటే నిఫ్టీని సెలెక్ట్ చేయండి. నిఫ్టీని సెలెక్ట్ చేస్తే వచ్చే అడ్వాంటేజ్ గమనించండి. నిఫ్టీలో అసలు ఏ సెక్టర్స్ ఉన్నాయి?
ఫైనాన్షియల్ సర్వీసెస్ మీన్స్ మనకి బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్, ఆటోమొబైల్, టెలికాం, ఫార్మా, కన్స్ట్రక్షన్, మెటల్స్, సిమెంట్ అండ్ సిమెంట్ ప్రొడక్ట్స్, ఇలా డిఫరెంట్ సెక్టార్కి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి. గమనించారా కొన్నిసార్లు మనకి మార్కెట్లో ఇవాళ మెటల్ కంపెనీస్ పెరిగాయి, ఫార్మా కంపెనీస్ పెరిగాయి, ఐటీ కంపెనీస్ పెరిగాయి, బ్యాంక్స్ పెరిగాయని సెక్టార్స్ని మాట్లాడుకుంటూ ఉంటాం. డిఫరెంట్ సెక్టార్స్ పెరిగాయని. ఆ సందర్భాల్లో మీరు గమనిస్తుంటే ఐటీ, ఫార్మా పెరిగాయి అనుకోండి, మెటల్స్ ఆ రోజు డౌన్ అయి ఉంటాయి, బ్యాంక్స్ ఆ రోజు డౌన్ అయి ఉంటాయి. ఆర్ బ్యాంక్స్ ఆర్ మెటల్స్ ఇంకేదైనా సెక్టార్ పెరిగింది అనుకోండి, ఇంకొక సెక్టార్ రిలేటెడ్గా కొంత సెల్ ఆఫ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అన్ని సెక్టార్స్ ఒకేసారి పెరగడం, అన్ని సెక్టార్స్ ఒకేసారి తగ్గిపోవడం ట్రెండింగ్ మార్కెట్స్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ సందర్భాలు మార్కెట్లో చాలా తక్కువగా ఉంటాయి. ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనమాట. మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మంత్లీ ఉంటాయి, ఎక్స్పైరీస్ వీక్లీ కూడా ఉంటాయి. మరి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? రీసెంట్గా చేసిన Q&Aలో అన్నయ్య చెప్పింది ఏంటి, మేము వీక్లీ సెలెక్ట్ చేసుకుంటాం. దాని రిలేటెడ్గా రీజన్ ఏమని చెప్పారు, కొంత బెటర్ రిటర్న్ ఉంటుంది, ఈవెన్ మనకు అగైనెస్ట్గా మూవ్ అయినా దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఆ వీక్లోనే మనం వాటిని న్యూట్రల్ చేసే ప్రయత్నం చేయొచ్చు అనమాట. కాబట్టి మాకున్న ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు కూడా సజెస్ట్ చేస్తున్నది మీరు వీక్లీదే సెలెక్ట్ చేయండి. మరి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? నేను స్టార్టింగ్లోనే చెప్పానా, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పింది కూడా కంప్లీట్గా పక్కన ఉంచండి అని. ఆ వీడియో చేసిన తర్వాత కూడా ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా కొన్ని చేంజెస్ మేము అనుకున్నాం. బట్ అన్నింటినీ కూడా కంబైన్ చేసి ఈ స్ట్రాటజీలో మీకు అప్డేట్ చేస్తున్నాను. బికాస్ ట్రేడింగ్ అంటేనే టైం టు టైం మనం ఇంప్రూవ్ అవుతూ ఉండడం. సో ఎంట్రీ ఎగ్జిట్ ఏంటంటే, ఎగ్జిట్ మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు మనం. ఎప్పుడైతే మీరు ఎగ్జిట్ అవుతారో నెక్స్ట్ వీక్కి సంబంధించి స్ట్రాటజీలోకి మీరు ఎంట్రీ తీసుకుంటున్నట్టే. సో ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి? మీరు సెల్ చేసిన ఆప్షన్ ప్రీమియమ్స్, ఎగ్జాంపుల్ మీరు 100లో ఉన్న కాల్ అలాగే పుట్ రెండు సెల్ చేశారనుకుంటే 80% ఫాల్ అయిన వెంటనే 80% ఎప్పుడైతే ఫాల్ అవుతాయో, లైక్ 100 కాల్ 100 పుట్ ఎప్పుడైతే 80 పాయింట్స్ ఫాల్ అయ్యి 20 దగ్గర ట్రేడ్ అవడం స్టార్ట్ అవుతుందో, ఎగ్జాక్ట్గా 20 దగ్గరికి రావడం కాదు, 21 ఉన్నా 22 ఉన్నా ఆర్ 18 ఆర్ 19 ఉన్నా ఈ రేంజ్కి ఎప్పుడైతే వచ్చేస్తుందో 75 to 80 ఆర్ 85 ఇన్ బిట్వీన్ ఎప్పుడైతే మీకు ఫాల్ కనిపించేసింది, మీరు తీసుకున్న ప్రీమియం ఫాల్ అయిపోయింది అనుకుంటారో, దెన్ అవి ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ వీక్ స్ట్రాటజీలోకి వెళ్ళి మీరు సెల్ చేస్తారనమాట. ఓకేనా? సో మనం అది జీరో అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జీరో అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ వెళ్ళినట్లయితే మనకు వచ్చే ప్రాఫిట్ తగ్గిపోతుంది. ఒక లెవెల్ తర్వాత మనం ఒక ఆప్షన్ని హోల్డ్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ లేదు. కాబట్టి 80% ఫాల్ అయితే మనం ఆప్షన్ని పక్కన ఉంచేయాలి, వేరొక వీక్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి. సో ఎగ్జిట్ ఎప్పుడైతే అవుతున్నారో ఎంట్రీ అప్పుడే తీసుకుంటున్నట్టు. లేదు ఓలటైల్గా ఉంది మార్కెట్, నాకు ఇంకా 80%కి ఫాలో అవ్వలేదు, సో నేను కొన్న ప్రీమియం అనేది ఇంకా 80% డౌన్ అవ్వలేదు అనుకుంటే, థర్స్డే మార్నింగ్కి, థర్స్డే మార్కెట్ ఓపెన్ అవుతుందా, ఆ ఓపెనింగ్ తర్వాత మీ పొజిషన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ వీక్కి సంబంధించిన స్ట్రాటజీకి మూవ్ అవ్వండి. 80% ప్రీమియం డికే ఆర్ థర్స్డే మార్నింగ్ ఎగ్జిట్ అయిపోవడం, మనం తీసుకున్న వీక్లీ స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ వీక్కి వెళ్ళి మనం సెల్ చేస్తాం అనమాట. ఇప్పుడు అసలు అయింది, ఏ పుట్ ఆప్షన్ ఆర్ కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సెల్ చేయాలి. ఇది ఒక న్యూట్రల్ స్ట్రాటజీ, ఒక రేంజ్లో మూవ్ అవుతుందని మనం అనుకుంటూ ఉంటాం. మరి ఆ రేంజ్ ఏంటి? కాన్ఫిడెంట్గా నేను ఏ రేంజ్ని సెల్ చేస్తే మార్కెట్ ఆ రేంజ్ని బ్రేక్ చేయదు, పోనీ 100% కాదు ఎక్కువ శాతం నేను సక్సెస్ అవ్వాలంటే ఏ రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి? దీనికి 3+1 మెథడ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3+1 ఏంటి? 4 అని చెప్పొచ్చు కదా. అంటే 3 మెథడ్స్ నార్మల్ మెథడ్స్ అనమాట, కానీ ఒకటి ఫిక్స్డ్ మెథడ్ నేను మీకు చెప్తాను. సో ఎగ్జాక్ట్గా ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ ఈ 3 మెథడ్స్ ద్వారా మీరు స్ట్రైక్స్ని సెలెక్ట్ చేసుకోలేకపోతుంటే ఈ మెథడ్ అనమాట, ఇది ఫిక్స్డ్ మెథడ్. ఫస్ట్ ఆ 3 మెథడ్స్ ఏంటో మాట్లాడుకుందాం, దాని తర్వాత మేము మీకు ఫిక్స్డ్గా చెప్తున్న మెథడ్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్, డైలీ మార్కెట్ మూవ్ను గమనిస్తూ ఉంటే లాస్ట్ 1 వీక్ నుంచి లాస్ట్ 1 మంత్ నుంచి మార్కెట్ ఎక్కడ ట్రేడ్ అవుతూ ఉంటుంది అనేది మీరు గమనిస్తూ ఉంటారు. ఏ రేంజ్ కంటే డౌన్ సైడ్ వెళ్ళలేదు, ఏ రేంజ్ కంటే టాప్ సైడ్ వెళ్ళలేదు. ఆర్ఎల్స్ మీరు అలా గమనించకపోయినా లాస్ట్ వీక్ ఒక హై ఏంటి, లో ఏంటి, ఆ చార్ట్ ఓపెన్ చేసి మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టుకొని లాస్ట్ మంత్లీ క్యాండిల్ ఒక హై ఏంటి, లో ఏంటి అని మనం తెలుసుకున్నా, లాస్ట్ 1 మంత్ నుంచి మార్కెట్ ఏ రేంజ్ బిట్వీన్లో మూవ్ అవుతుంది అనేది తెలుసుకొని ఆ రేంజ్ని మనం సెలెక్ట్ చేసుకోవడం. అనుకుందాం లాస్ట్ మంత్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్ టాప్ సైడ్ 15,500 క్రాస్ చేయలేదు, డౌన్ సైడ్ 13,700 క్రాస్ చేయలేదు, ఇన్ బిట్వీనే మూవ్ అయింది. సో 15,500 కాల్ ఆప్షన్, 13,700 పుట్ ఆప్షన్, ఇవి సెల్ చేస్తాం అనమాట. మార్కెట్ ఒక ప్రీవియస్ మూవ్ని ఆధారంగా చేసుకొని లో హైని చూసుకొని వాటి దగ్గర ఉన్న కాల్ అలాగే పుట్ని సెల్ చేస్తాం. లేదు అక్కడ కూడా రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకుంటే, అక్కడి నుంచి ఇంకొక 1% కూడా మూవ్ అయ్యి సేఫ్ సైడ్ చూడాలనుకుంటే అలా 1% కూడా వెనక్కి వెళ్ళి కాల్ అలాగే పుట్ని సెల్ చేయొచ్చు. స్టార్టింగ్ డేస్లో నా రిస్క్ని చాలా వరకు తగ్గించాలనుకుంటే ఇలా 1% సేఫ్టీని చూసుకోవచ్చు అనమాట. సెకండ్ మెథడ్, చార్ట్ను ఓపెన్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేయడం, ఆర్ఎల్స్ రీసెంట్ డేస్లో మార్కెట్ ఏ రేంజ్ బిట్వీన్లో మూవ్ అవుతుందని మనం గమనించడం. ఫస్ట్ ఏంటంటే హైలో చూస్తున్నాం అనమాట. సో పీక్గా ఎక్కడి వరకు వెళ్ళింది,
ఫాలో అయితే ఎంతవరకు ఫాలో అయింది ఆ రేంజ్ని చూసాం. కానీ ఇక్కడ అలా కాదు, ఏ రేంజ్లోనే మార్కెట్ ఎక్కువగా ట్రేడ్ అయింది ఆ రేంజ్ని చూస్తున్నాం అనమాట. ఎగ్జాంపుల్ ఇది గమనించండి, మార్చ్ నుంచి ప్రెసెంట్ మేలో ఈ వీడియో రికార్డ్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా 14th మే ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా మార్కెట్ ఏ రేంజ్లోనే ఎక్కువ ట్రేడ్ అయింది, నియర్లీ 14,200 నుంచి 15,000 ఈ 800 పాయింట్ రేంజ్లోనే ఎక్కువగా మార్కెట్ మూవ్ అయింది. మీన్స్ ఎవరైతే 15,000 ఆర్ అంతకంటే అబోవ్ ఉన్న కాల్స్ని సెల్ చేశారో, ఎవరైతే 14,200 ఆర్ అంతకంటే బిలో ఉన్న పుట్స్ని సెల్ చేశారో వాళ్ళు ఎక్కువ కాలం ప్రాఫిటబుల్గానే ఉన్నారు. సో మార్కెట్ వాళ్ళ డైరెక్షన్లో వస్తుందని వాళ్ళకి ప్రతిసారి ఫియర్ క్రియేట్ అవుతున్నా అగైన్ ఆ రేంజ్ బౌండ్లోనే మార్కెట్ మూవ్ అవడం కారణంగా, అగైన్ రివర్సల్ తీసుకోవడం కారణంగా అవి సెల్ చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు ప్రాఫిటబుల్గానే ఎండ్ అయ్యారు. సో ఇది కొన్ని నెలల నుంచి కనిపిస్తున్న కన్సాలిడేషన్ అనమాట. సో ఒక రేంజ్ని సెలెక్ట్ చేసుకొని కూడా పైకి వెళ్ళి కాల్ని, కిందకి వెళ్ళి పుట్ని ఇలా కూడా మనం సెల్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మనం ఆప్షన్ చైన్ ద్వారా కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడున్న కాల్ అలాగే పుట్ ఆప్షన్ని సెల్ చేయొచ్చు. ఆప్షన్ చైన్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బికాస్ అది కూడా ఇక్కడే మాట్లాడామంటే మళ్ళీ ఇవన్నీ కూడా పైవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎక్కడ ఓఐ ఎక్కువగా ఉంది, పక్కనే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువగా ఉందనేది కాల్ సైడ్ గమనిస్తాం. అది మనం రెసిస్టెన్స్గా చూసి అక్కడున్న కాల్ని సెల్ చేస్తాం. అలాగే పుట్ సైడ్ ఎక్కడ ఎక్కువగా ఓఐ ఉంది, ఇక్కడ ఫస్ట్ ఎక్కువ నెంబర్ ఎక్కడ ఉందో చూస్తాం. దాని పక్కనే చేంజ్ ఇన్ ఓఐ ఎక్కడ ఉందో చూస్తాం. చేంజ్ ఇన్ ఓఐ కూడా మనకి పాజిటివ్గా ఉందనుకుంటే దాన్ని మనం సపోర్ట్ అనుకొని పుట్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేసిన సపోర్ట్ దగ్గర ఉన్న పుట్ని సెల్ చేస్తాం. ఈ 3 మెథడ్స్ కాదు, ఇంకొక మెథడ్ కూడా ఉందని చెప్పాను కదా. సో మేము ఒక మెథడ్ని సజెస్ట్ చేస్తామని చెప్పాను కదా. సో నేను మీకు ప్రీవియస్గా చేసిన ఇదే వీడియోలో నేను మీకు చెప్పింది ఏంటి, బ్యాంక్ నిఫ్టీకి ఇటు ఒక 1000 అటు ఒక 1000 వెళ్ళి సెల్ చేయండి అన్నాను. పాయింట్స్ తో డిఫరెన్షియేట్ చేశాను. ప్రెసెంట్ ఉన్న స్పాట్ ప్రైస్ నుంచి పాయింట్స్ తో ఇన్ని పాయింట్స్ ఇటు మూవ్ అయ్యి సెల్ చేయండి అని చెప్పాను. కాకపోతే అక్కడ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పిందనమాట. కానీ పాయింట్స్ కంటే కూడా ప్రీమియంతో మనం డిఫరెన్షియేట్ చేయడం అనేది మనకు కొంత బెటర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఏమని చెప్పాను, 80% మీరు తీసుకున్న ఆప్షన్ ప్రీమియం పడిపోయినా ఇంకొక వీక్కి మూవ్ అవ్వండి, ఆర్ఎల్స్ థర్స్డే మార్నింగ్ నెక్స్ట్ వీక్కి సంబంధించిన ఆప్షన్ని సెల్ చేయండి అన్నాం కదా. అది బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా 115 ప్రీమియం అరౌండ్ ఏ ఆప్షన్ అయితే మీకు ట్రేడ్ అవుతుంటుందో, కాల్ ఆప్షన్ ట్రేడ్ అవుతుంటుందో దాన్ని సెలెక్ట్ చేసి సెల్ చేస్తారు. 115 దగ్గరగా ఉన్న పుట్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసి సెల్ చేస్తారనమాట. సో అది ఎంత డిస్టెన్స్లో ఉంది, అది 1000లో ఉందా, 1500లో ఉందా, 2000లో ఉందా, డిపెండింగ్ అపాన్ మార్కెట్ వోలటైలిటీ అది చేంజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి వన్ సైడ్ 115 ఉన్న కాల్ని సెల్ చేస్తున్నారు, ఇంకొక సైడ్ 115 ఉన్న పుట్ని సెల్ చేస్తున్నారు. సో రెండింటి నుంచి 5 తీసేద్దాం. సో ఇందులో నుంచి ఒక 5, ఇందులో నుంచి ఒక 5ని మైనస్ చేద్దాం. సో ఇది బ్రోకరేజ్ ఛార్జెస్కి వదిలేద్దాం. మీన్స్ 250 రూపీస్ నేను బ్రోకరేజ్ ఛార్జెస్కి పక్కకు తీసేస్తున్నాను. సో మిగిలిందంతా మనకి 115లో 110 ప్రీమియం మిగిలింది. 10 నేను పక్కన ఉంచండి అని చెప్తున్నాను. ఆ పక్కన ఎందుకు ఉంచండి అని చెప్తున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా మీకు మిగిలిందంతా 100. ఈ 100 కూడా మీదేనా? అవ్వదు, ఎందుకంటే 80% డ్రాప్ అయితే మీరు ఆ స్ట్రాటజీ నుంచి బయటకు వచ్చేయమని చెప్తున్నాను. సో ఈచ్ సైడ్ మీకు 80 మీన్స్ కాల్ సైడ్ 80, పుట్ సైడ్ 80, రెండు సైడ్లు కలిపితే ఎంత 160. ఇది మీ ప్రీమియం అనమాట. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఇది మీకు వచ్చే ప్రాఫిట్. సో 160 × 25 బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్తో మల్టిప్లై చేస్తే ఎంత 4000 రూపీస్ అనమాట. ఎంత డబ్బులు పెడితే మనకి 4000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 1 వీక్కి ఎంత డబ్బులు మనం పెట్టామంటే, యాక్చువల్ షార్ట్ స్ట్రాంగిల్ని ఫాలో అవ్వాలనుకుంటే ప్రెజెంట్ ఉన్న మార్జిన్స్ ఎక్కువగా ఉన్నాయి. కమింగ్ డేస్లో సెప్టెంబర్ 1 నుంచి అవి ఇంకా ఎక్కువ అయిపోతాయి అనమాట. కాబట్టి జెన్యూన్ షార్ట్ స్ట్రాంగిల్ ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం 1,50,000 ఉండాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా స్ట్రాటజీనే ఫాలో అయితే డబ్బులు ఎక్కువ పెట్టాలి. కాబట్టి స్మాల్ అడ్జస్ట్మెంట్స్తో కొంత దూరంగా వెళ్ళి పుట్ ఎక్కడైతే సెల్ చేస్తామో అక్కడి నుంచి ఇంకా దూరంగా వెళ్ళి ఒక పుట్ని బై చేస్తాం. కాల్ ఎక్కడైతే సెల్ చేస్తామో అక్కడి నుంచి ఇంకా దూరంగా వెళ్ళి ఇంకొక కాల్ని బై చేస్తాం. ఇది అయాన్ కాండార్ అవుతుంది కదా అనుకోవచ్చు. ఆల్రెడీ స్ట్రాటజీస్ ఐడియా ఉన్న వాళ్ళు. అయాన్ కాండార్ మనం ప్రొటెక్షన్ కోసం చేస్తాం. మనకు ఒకవేళ ఆపోజిట్గా మూవ్ అయితే ఆ ఆపోజిట్గా మూవ్ అయిన డైరెక్షన్లో ఎక్కువ లాస్ అవ్వకూడదని. కానీ ఇక్కడ మనం ప్రొటెక్షన్ కోసం చేయట్లేదు, మార్జిన్ తగ్గించుకోవడం కోసం చేస్తున్నాం. మన ఇంటెన్షన్ డిఫరెంట్ అనమాట. కాబట్టి ఇది అయాన్ కాండార్ కాదు, స్ట్రాంగిలే, షార్ట్ స్ట్రాంగిలే. మన మార్జిన్స్ 1,50,000 నుంచి 80,000కి తీసుకురావడం కోసం మనం ఇది చేస్తున్నాం. 80,000 మీద మనం సంపాదిస్తున్న రిటర్న్ 4,000 రూపీస్. నేను ఇక్కడ బ్రోకరేజ్ తీసేసాను. బయింగ్ అంటున్నాను కదా, కొంత దూరంగా వెళ్ళి బై చేయండి అంటున్నానా, అది 10లో ట్రేడ్ అవుతున్నవే బై చేయండి. అవి ఎక్కడుంటాయో 10లో ఎక్కడ కనిపిస్తాయో అక్కడికి వెళ్ళే బై చేయండి. సో ఆ 10 పోయింది, బ్రోకరేజ్ పోయింది, ఫైనల్గా మిగిలింది 100. ఆ 100 ఎప్పుడైతే 80కి ఫాలో అవుతుందో అప్పుడు మనం ప్రాఫిట్ని బుక్ చేసుకొని నెక్స్ట్ వీక్కి మూవ్ అవుతాం. ప్రాఫిటే రావాలా, లాస్ కూడా రావచ్చు, మనకు అగైనెస్ట్గా కూడా మూవ్ అవచ్చు. అప్పుడు ఏం చేయాలి, అది అడ్జస్ట్మెంట్లో మాట్లాడతాం. అన్ని మనకు అనుకున్నట్టు జరిగితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మనం అనుకున్న దానికి ఆపోజిట్గా మూవ్ అయితే ఏం జరుగుతుంది అనేది అడ్జస్ట్మెంట్లో మాట్లాడుకుందాం. సో 4,000 వచ్చింది. సో రిటర్న్ చూస్తే ఎంత, 80,000 మీద 4,000 అంటే 5% రిటర్న్. ఇది మీరు యాన్యులైజ్ చేశారనుకోండి, 1 ఇయర్లో ఉన్న ట్రేడింగ్ డేస్ని తీసుకొని యాన్యులైజ్ చేస్తే
నియర్లీ మీ క్యాపిటల్ మీద 1100% దగ్గరగా మీకు రిటర్న్ వస్తున్నట్టు అనమాట. అన్ని ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అయితే, బట్ ఉండాలని రూల్ లేదు కదా, లాస్ ట్రేడ్స్ కూడా ఉంటాయి. బట్ ఓవరాల్గా స్టాక్ మార్కెట్ అంటే మనం డబ్బులు పెడితే పోగొట్టుకోవడమే, లాభాలు అనేది చూడడమే కష్టం. ట్రేడింగ్లో 99 ఆర్ 99.99 అనే పర్సెంటేజ్ వింటూ ఉంటారా? ఇది ఫాలో అవ్వండి, కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదో ఒక వీక్ చేసి ఇంకొక వీక్ ఆపేసి ఇంకొక వీక్ చేసి అలా కాదు, కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. మినిమం 6 months ఫాలో అవ్వండి. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఈ 2 వీడియోస్లో నేను మీకు ఏ రూల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ రూల్స్ని అండ్ అడ్జస్ట్మెంట్స్ని మీరు ప్రాపర్గా ఫాలో అయ్యి డిసిప్లైన్డ్గా వాటిని ఫాలో అయ్యి ఉంటే మీరు ప్రాఫిటబుల్గా ఉండి తీరాల్సిందే. బికాస్ ఆ రూల్స్ అలా ఉంటాయన్నమాట, అడ్జస్ట్మెంట్స్ అలా ఉంటాయి. మీరు ఖచ్చితంగా ప్రాఫిటబుల్గా ఉండాల్సిందే. ఇక్కడ అసలు ఇంకొక ఛాన్స్ అనేదే లేదు. సో ట్రేడింగ్లో ఎవరు కూడా ఇలా చెప్పలేం ఖచ్చితంగా మీరు ప్రాఫిట్గా ఉంటారని ఎవరు కూడా చెప్పలేరు. కానీ ఈ స్ట్రాటజీకి ఉన్న ప్రాబబిలిటీ అలాంటిది అండ్ మనం డిజైన్ చేసిన రూల్స్ కూడా అలాంటివి అనమాట. కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ రూల్స్ని ఫాలో అవ్వండి. నేను చెప్పే రూల్స్ని ఫాలో అవ్వండి, కంపల్సరిగా మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. జస్ట్ స్ట్రాటజీ అండ్ దాని రిలేటెడ్ ఉన్న కంటెంట్ మాట్లాడడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంతలా చెప్తున్నానంటేనే నాకు మీకు ఏదో ఒక రకంగా ఇది మీ మైండ్లోకి వెళ్ళిపోవాలి, మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ప్రాక్టీస్ చేయాలనేదే మా ఒపీనియన్ అనమాట. కాబట్టి నేను ఇంత ఫోకస్డ్గా ఇంతలా స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. నెక్స్ట్ ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది గమనిస్తూనే ఉండాలన్నమాట. స్పెషల్లీ 1 week పాటు క్యారీ చేస్తున్నారు కదా, ఓవర్ ద నైట్ కూడా క్యారీ చేస్తున్నారు కదా, ఆ టైంలో కొన్ని అన్సర్టనిటీస్ ఉంటాయి. నైట్ కొన్ని జరుగుతూ ఉంటాయి, దాంతో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఆ మూవ్ కారణంగా మన ప్రీమియమ్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంటాయి. కాబట్టి దగ్గరలో ఎలాంటి ఈవెంట్స్ ఉన్నాయనేది కూడా మన మైండ్లో ఉంచుకోవాలి. ఒకవేళ ఆ ఈవెంట్స్ ఒక ఇంపాక్ట్ మార్కెట్ మీద హెవీగా ఉంటుంది అనుకుంటే ఆ వీక్స్ మనం ఆ ట్రేడ్స్ నుంచి దూరంగా ఉండాలి. మార్కెట్ వోలటైల్గా మూవ్ అవుతుందని ఒకవేళ నేను కానీ ఇంకెవరైనా కానీ వీడియోస్లో చెప్తున్నా, నెక్స్ట్ కమింగ్ వీక్లో వోలటైలిటీ ఎక్కువగా ఉంటుంది, సెల్లర్స్ కొంత జాగ్రత్తగా ఉండాలి. స్పెషల్లీ మన వీడియోస్లో అయితే నేను మెన్షన్ చేస్తాను, చాలాసార్లు మెన్షన్ చేశాను. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా చెప్పాను, ఆప్షన్ సెల్లర్స్ కొద్ది రోజులు దూరంగా ఉండండి నేను క్లియర్గా చెప్పాను. ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా మార్కెట్ ర్యాలీకి వెళ్ళిందనమాట. ఇలా నేను వార్న్ చేసినప్పుడు ఆప్షన్ సెల్లర్స్ జాగ్రత్తగా ఉండండి, వీలైతే అవాయిడ్ చేయండి అని నేను మీకు ఎప్పుడైతే వీడియోస్లో చెప్తూ ఉంటానో దాని అది మీకు ఒక అలర్ట్ అనమాట. చేయొద్దు, ఆ ఈవెంట్ సెటిల్ అయ్యేంత వరకు చేయొద్దు. ఈవెన్ కొన్ని రిజల్ట్స్ వస్తున్నా, స్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో చేస్తున్నప్పుడు హెవీ వెయిట్స్ ఉన్నాయి కదా, ఆ హెవీ వెయిట్స్లో టాప్ 4 హెవీ వెయిట్స్ని బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా టాప్ 4ని గమనిస్తాం. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్. ఈ రిజల్ట్స్ ఎప్పుడున్నాయో చూసుకొని అడ్జస్ట్మెంట్ మీరు చేసే పొజిషన్లో ఉన్నారంటే ట్రేడ్లో ఉండండి. అడ్జస్ట్మెంటే మీకు తెలియదు అనుకుంటే నేను బిగినర్స్ రిలేటెడ్గా ట్రేడ్ చెప్తాను అన్నాను కదా, అక్కడ అడ్జస్ట్మెంట్ చెప్పను, స్టాప్ లాస్ టార్గెట్ ఎలా మెయింటైన్ చేయాలనే చెప్తాను. ఒకవేళ ఆ ట్రేడ్ని మీరు తీసుకున్నారంటే మాత్రం ఆ రోజు మోస్ట్లీ ఆ ట్రేడ్ అయితే తీసుకోవద్దు. సో అవి గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఈ స్ట్రాటజీకి చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే ఈ స్ట్రాటజీ ఒక మెయిన్ ఎసెన్స్ అంతా అడ్జస్ట్మెంట్లోనే ఉంటుంది. అది నేను మీకు లైవ్ ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ ఒక మూవ్ ఆధారంగా నేను ఏమేమి మారుస్తూ వచ్చాను, అలా మార్చడం కారణంగా ఎలాంటి ప్రాఫిటబిలిటీ ఉంది మనకనేది మీకు బ్యాక్ టెస్ట్ చేసి మరీ నేను చూపిస్తాను. ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడ కూడా నేను అలా మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపించలేదు. కానీ ఈ వీడియోకి ఇంపార్టెన్స్ నాకు తెలుసు కాబట్టి అది మీకు కూడా తెలియాలి. అండ్ ఈవెన్ ఈ వీడియోలో ఉన్న మెయిన్ పార్ట్ ఈ అడ్జస్ట్మెంట్ కాబట్టి ఇది మీకు గుర్తుండిపోవాలనే బ్యాక్ టెస్ట్ చేసి మరి మీకు నేను ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. అది ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోలో ఉంటుంది. సో వీడియో లెంత్ కూడా ఇంపార్టెంటే కాబట్టి కంప్లీట్గా వీడియోని చూడడానికి. నెక్స్ట్ వీడియోలో స్ట్రాటజీ గురించి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉండదు. స్ట్రాటజీ, లైవ్ ట్రేడ్, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్, నెక్స్ట్ బిగినర్స్ రిలేటెడ్గా ట్రేడ్ మాట్లాడి క్లోజ్ చేసేస్తాను. ఇంట్రాడేలో కూడా ఈ స్ట్రాటజీని మీరు ఎలా ఫాలో అవ్వచ్చు, దాని రిలేటెడ్గా మీరు ఫాలో అవ్వాల్సిన స్ట్రిక్ట్ రూల్స్ ఏంటి అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిల్ని బిగినర్స్ జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే ఈవెన్ మీరు మార్కెట్ రిలేటెడ్గా ఎటువంటి నాలెడ్జ్ క్యారీ చేయకపోతున్నా సరే మీరు ప్రాఫిటబుల్గా ఉండడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాటజీ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, స్ట్రాటజీ అందరికీ సింపుల్గా అర్థమైపోతుంది. కొంత దూరంగా వెళ్ళి ఒక కాల్ని పుట్ని సెల్ చేయాలి, ఇదేం రాకెట్ సైన్స్ కాదు కదా. బట్ ఇక్కడ ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ రూల్స్ అండ్ ఈవెన్ మనకు అగైనెస్ట్గా మూవ్ అయితే మనం చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ ఇవే ఈ స్ట్రాటజీని కంప్లీట్ చేస్తాయి. అవి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అన్ని స్ట్రాటజీస్ ఇలా చెప్పాను, ఏ స్ట్రాటజీ అయితే ఇంపార్టెంట్ నా వాళ్ళు నేర్చుకోవాలి ఇది కంపల్సరీగా, అది వాళ్ళకి ఇంపార్టెంట్ అని తెలిస్తేనే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకుంటారని స్పెషల్గా ముందు ఇలా ఒక వీడియోని చేసి అసలు ఆ స్ట్రాటజీ ఏంటి, ఆ స్ట్రాటజీ యొక్క ఇంపార్టెన్స్ అండ్ దాని బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పిన తర్వాతే రియల్గా స్ట్రాటజీని చెప్పాలనుకున్నాను. కాబట్టి ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. నా ఇంటెన్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోని తప్పకుండా చూడండి. దాంట్లో మీ ఎంటైర్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కెరియర్ని మార్చే ఇంపార్టెంట్ నాలెడ్జ్ అయితే ఉండబోతుంది. ఈవెన్ బిగినర్స్ రిలేటెడ్గా ఇంట్రాడే ట్రేడ్ కూడా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోని తప్పకుండా వాచ్ చేయండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.